టాప్ 5 వచ్చారు. మన నవదీప్ గారు వచ్చారనుకుంటున్నాను. టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం ఏంటంటే మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేనే అనుకున్నాను గౌతమ్ గెలుస్తుందని చెప్పేసి చాలా హోప్స్ ఉంటే స్టేట్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తాడని. బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా 6th వికెట్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. నేను అదే చెప్పలేదు అన్న. నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసు ఎంతో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసు ఎంతో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు పడగానే ఒక ఆబ్వియస్లీ బట్ ఎప్పుడు అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుండని నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చేవాడు నాకు ఇస్తే, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్ లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీడియో చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తారు కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అన్నా మన అందరూ ఒకటి. చివరిగా మనం ఇండియన్స్ మన అది నాకు తెలియదన్నా. అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేస్తే కాబట్టి అది రూమర్ అనుకుందాము. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం తెలిసి చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర హ్యాపీ ఫీల్ అయింది. అంటే బేసిక్ గా నా వైఫ్ కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆట దిగిన తర్వాత ఆట కోసం ఎవరైనా అని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఆట వరకే, బయటకు వెళ్ళిందని నాకు ఇలాంటివి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్. వద్దు వద్దడం కూడా ఒరే అంటున్నాం, వాడు అంటున్నాం. మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిసి నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే. ఇప్పటికి కలుస్తాను, హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ వాటర్